వామ్మో ఇవేం వానలు అంటూ ఉత్తరాంధ్ర జనం విలవిలలాడిపోతున్నారు. వాయుగుండం ఎఫెక్ట్ తో కురుస్తున్న వర్షాలు పలు జిల్లాల్ని బెంబేలెత్తించేస్తున్నాయి. వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరద ఇంకాస్త వణికించేస్తోంది. ఇటు వందల ఎకరాల పంట నష్టంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. మరొక వైపు అధికారులు ఇంకో 2 రోజుల పాటు వానలంటూ హెచ్చరిస్తున్నారు. చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం, మునిగిపోతున్న మన్యం, విజయనగరం అతలాకుతలం. తీవ్ర వాయుగుండం ఉత్తరాంధ్రను ముంచెత్తుతోంది. మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో వర్షం కుమ్మేస్తోంది. దానికి తోడు ఎగువన ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో వంశధారకు వరద పోటెత్తి కొత్తూరు మండలాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పొలాకి మండలంలోని గ్రామాలను వరద చుట్టుముట్టింది. కొత్తూరు, ఒడిశాలోని హడ్డుబంగి మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు దంపతుల ప్రాణాలు తీశాయి. శ్రీకాకుళం జిల్లా టొబ్బూరులో మట్టి గోడల ఇల్లు కూలి భార్యాభర్తలు చనిపోయారు. ఇక వంశధార నది పరివాహక ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. శ్రీకాకుళం కలెక్టరేట్ తో పాటు వరద ప్రభావిత మండలాల్లోనూ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అలర్ట్ చేశారు. ఉమ్మడి విజయనగరం జిల్లాని వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. వర్ష భీభత్సానికి గజపతి నగరం నీట మునిగింది. ఈదురుగాలులకు 38 కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. పవర్ కట్ తో తుమ్మరాయుడుపేట చీకట్లోనే ఉండిపోయింది. అటు గంట్యాడ మండలంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. చంద్రంపేట, వసంత గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పార్వతీపురం, మన్యం జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులకు జనం అల్లాడిపోతున్నారు. ఈదురుగాలుల భీభత్సంతో భారీ పంట నష్టం జరిగింది. అరటి, మొక్కజొన్న, పత్తి, బొప్పాయి పంటలకు తీరని నష్టం వాటిల్లింది. పాచిపెంట, సాలూరు మండలాల్లో అరటి, బొప్పాయి నేల కొరిగింది. వందల ఎకరాల పంటలు ధ్వంసమవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కొద్ది రోజుల్లో చేతికొచ్చే అరటి తోటలు నేలపాలవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మొత్తంగా మరో 2 రోజుల పాటు వానలుంటాయని హెచ్చరిస్తున్నారు అధికారులు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు.